పట్టా ఇస్తే మీకు ప్రభుత్వం కూడా 2.5 లక్షలు ఇస్తుంది ఇది వస్తే. వయసు ఎంత? 62. చూస్తాను పని రావటం లేదు. రోడ్డు ఎలా ఉంది చూడండి సార్, రోడ్డు ఎలా ఉంది అసలు. మీరు వస్తున్నారు కాబట్టి మీటింగ్ చేద్దాం. రోడ్డు ఎలా ఉంది చూడండి సార్, అన్ని ఇల్లు ఎలా ఉంది. హలో, నాకు ఇస్తావా ఫ్లవరు? థ్యాంక్ యూ. గుడ్ థ్యాంక్ యూ. నీకే ఇదిగో ఇంకో చాక్లెట్. ఓకే, నీకేది వాళ్ళ కాలం నుంచి ఎంత ఉంది మీ ఇల్లు? ఆ చెట్టా చూస్తా. ఈ మధ్య అక్కడ ఇచ్చాం, అక్కడ భగత్ సింగ్ కాలేజీలో అదే పద్ధతిలో ఇక్కడ ఇవ్వండి అని 1400 ఇచ్చాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఇవ్వని కలెక్టర్లకి చెప్పా. కలెక్టర్ పని మీద ఉన్నాడు. ఒక్క నిమిషం ఏమని చెప్పా, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఒక 2 నెలలు టైం ఇవ్వని అడిగారు. 2 నెలలు టైం ఇస్తే 99% అయ్యేటట్టుగా చూస్తా. 1% నేను చెప్పలేను, ఎందుకంటే మాట ఇచ్చేసి తర్వాత కాలేజ్ అంటే మళ్ళీ పట్టుకుంటారు. పట్టుకుంటుంది గట్టిగా. అది సార్ జరిగింది. ప్యూర్ పట్టాలు కోతిలు ఎక్కువైపోయి ఉండి ఆ చెట్టు ఒకటి ఉంది, ఆ కోతిలు. తర్వాత సమస్య ఉంటే వైళ్ళు ఎక్కువైపోయి వైళ్ళు తెంచేసి ఆ శిరాష్ అన్నకు చెప్పాలన్నా కూడా నాకే ఇబ్బంది అవుతుంది. కారణం ఏమంటే 100 సార్లు ఈమె ఫోన్లు చేస్తా ఉంది. ఈమె దేంద్ర తలకాని అనుకుంటారు కావాలని. ఇదే సార్, ఇదే పక్కనే ఇల్లు కూడా నేను ఒంటరి మహిళ సార్, అందరికి తెలుసు నేను ఒంటరి మహిళ అని. మా వాళ్ళు లేరు, ఏదో జీవనం చేసుకొని బతకాలా పరిస్థితి అది సార్. ఏం చేస్తున్నావు? అదే సార్, పూలు అల్లుకుంటా ఉంటా. పట్టాలకి ఆఫీసర్లు చెప్పానమ్మా, పని చేస్తున్నారు ఏనండి. అయితే కాలువ దగ్గర నేను చెప్పేది ఏనండి, అభివృద్ధి ప్రకారం చేయాలి. 99% అవుతుంది. 99%. 1% చెప్పలేదు. అది చేస్తాను, నేను చెప్పాను. ఇప్పుడు చెప్పాను, చేయిస్తాను సార్. ఎడుగా ఉంటున్నాం సార్ మేము ఇక్కడ. మా నాన్నకాలం నుంచి పట్టా వచ్చేటట్టుగా నేను ప్రయత్నిస్తున్నా. ఆల్రెడీ కలెక్టర్ చెప్పాను, 20 అడుగులు మాత్రం కాలం పక్కన ఇవ్వలేరు, మిగతాది ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. 99% ట్రై చేస్తా. అది చేయించారా సదరంది? ఇది సర్టిఫికేట్ స్లాట్ ఓపెన్ చేసి ఒకసారి సదరం సార్ ఫోన్ నెంబర్లో ఇవ్వండి, సార్ చేస్తారు. నేను క్యాబినెట్లో పెట్టి చేయిస్తానని చెప్పాను. 99% మీకు చేస్తాను. 99%. 1% మాత్రం ఏ బ్యాచ్ ఎక్కడుండేది? నేను చెప్పండి. ఎంతకాలం నుంచి ఉంటారు ఇక్కడ? 60 సంవత్సరాలు.
బండి ఏం చేస్తావు ఇస్తే అందరూ అక్కిదే విజయతకి ఇస్తాం ఏంది మా ఇల్లంతా పోయింది సార్, అంతా అల్లాడుతున్నాం సార్. మేము పొడుగొడు చేసుకునే వాళ్ళం ఆడకండి సార్. మీరు దయచేసి ఈసారి కూడా మిమ్మల్ని గెలిపిస్తాం సార్. నేను అంటే ఆల్రెడీ కలెక్టర్కి చెప్పాను సార్, మిమ్మల్ని గెలిపిస్తాము ఈసారి కూడా. మా అమ్మని ఒకరు న్యాయం చెయ్యండి. ఉన్నాయి సార్, నేను పెద్ద సగం ఉన్నాం సార్. ఈమె కాలం సైడ్ ఉంది, ఆమెకి మగ మనిషి మగడు లేడు, చనిపోయాడు. ఇదివరకే చెప్పాను మీకు, ఈ పక్క నేను ఆ పక్క ఆమె ఉంది, ఇద్దరు కష్టపడి. ఒకటమ్మా నేను ఏంటంటే కాలువ పారుదల కాలువ ఎక్కడుందో అక్కడ నుంచి 20 అడుగుల వరకు ఇవ్వకూడదు. 20 అడుగుల వరకు ఇవ్వలేరు. ఆ 20 అడుగుల నుంచి యువతలు ఉండే వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుండ. ఆ భగవత్ సింగ్ కాలనీలో 1400 మందికి ఇచ్చేవిటిని కాలువ పక్కన. అక్కడైతే 60 అడుగులు, సరే పెన్నారు ఎవరు కదా, పెద్ద కాలువ కాబట్టి 60 అడుగులు ఇవ్వట్లేదు. 60 అడుగులు దాటి 1400 మందికి పట్టాలు ఇచ్చాం. అదేవిధంగా ఇక్కడ అధికార కలెక్టర్ ఇది ఒకటి రాసుకోండి, అంటే హౌస్ సైడ్ కావాలంటే రాసుకోండి. చూస్తాం బండి ఏం చేస్తావు? అవును, బండి ఏం చేస్తావు? బండి అంటే రాసుకోండి, రాసుకోవాలి. అంతకుముందు రాసుకునేవాడు, నువ్వు మర్చిపోయి వదిలేసావు. సైకిల్ ఇచ్చే రోజు మా ఆయనకి మరీ బాగాలేదు సార్, వెళ్ళలేదా పిల్లోడికి కానీ పాపం ఆ రోజు అవి ఇస్తారు, వాళ్ళందరికి ఇస్తారు. ఆరు ఉన్నాయి, మిస్ అయిన వాళ్ళందరికి ఇస్తారు. సైకిల్ పెట్టుండాడు. ఓకే, అది ఇంకా రాయట్లేదమ్మా, రాసేటప్పుడు నేను మాట్లాడతాను. పెన్షన్స్ ఇచ్చేటప్పుడు రాయిస్తాను. ఓకే, చేసేటప్పుడు చేయిస్తాను నేను. ఇంకా చేయట్లో గవర్నమెంట్ రిలీజ్ చేయాలా, రిలీజ్ చేసేటప్పుడు చేయిస్తాను. నోట్ చూసి 50 ఉంది, వస్తుంది అది. విజేత అది 5,000 గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ కాబట్టి. ఆడ భగత్ సింగ్ కాలనీ ఇట్టే ఉండింది, ఇట్నే తయారు చేసి సీఎం గారికి చెప్పి క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించా. అంటే ఇక్కడ కలెక్టర్ ఇవ్వడానికి ఆయనకి రైట్ లేదు, మాకు లేదు. మళ్ళీ అక్కడ సీఎం గారికి చెప్పి క్యాబినెట్లో పెట్టి చేయించాలా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. టిఫిన్ ఏం చదువుతున్నారు నువ్వు? ఫైనల్ ఇయర్. ఏం జాబ్ ఏం రాలేదు. ఏం కోచింగ్ చేస్తున్నాడు, తీసుకున్నాడు? ఏ సబ్జెక్టు? ఈసీ సార్, కూడా సంవత్సరం అయిపోయింది. 1 year అయిందా? 1 year అయిపోయింది సార్. చాలా సంవత్సరాల నుంచి పాప వచ్చి వెంకటేశ్వర కాలేజీలో సార్ ఫ్రీ సీట్ రాలేదు సార్ పాప. ఇంకా అన్నం చదివించాను, నన్ను కూడా అదే చదివిమన్నా అని ఆ అమ్మాయిని అక్కడ చేర్పించాను సార్ వెంకటేశ్వర కాలేజీ. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది కదా? ఏం రావు సార్, మేము బెల్జోళం కదా సార్, ఓసి కాదమ్మా, అందరికి ఇస్తున్నారు కదా. కట్ ఆఫ్ రాలేదా? బ్రెయిన్ రేజ్ చేయాలంటే కింద టోవాలు వేసుకోవాలి సార్. అందులో వర్షం నీళ్ళు ఆగి పైన కొంతవరకు వేసి, నేను అంతా కాకపోయినా సరే సార్, పైన ఒక 6 అడుగులు చేయండి. సరే సార్, 6 అడుగులు తర్వాత చూస్తాం. సరే సార్. ఇవి ఆ బ్రిడ్జ్ దగ్గర మర్రి చెట్టు కొట్టించి, మర్రి చెట్టు వెళ్తే వరకు చెట్టు కొట్టించి ఇవన్నీ ఆ కాగితాలన్నీ ఉండకూడదు. ఫస్ట్ ఆ ప్లాస్టిక్ కాగితాలన్నీ అక్కడ దాకా బ్రిడ్జ్ దాకా పోవాలా. ఆ చెట్లు కొట్టేసేయండి. చెట్లు కొట్టేసి, ఏం చెట్లు అవి? ఏంది
ఇంకా అట్లాంటివి చేయట్లేదు సార్ మాకు చెప్పేసి. అవి తీసేసి ఇక్కడి నుంచి ఆ బ్రిడ్జ్ ఈరోజు నెల్లూరులోని సర్రేపల్లి కాలువకట్ట, ఇది దాదాపు ఇక్కడ 60 సంవత్సరాల పైగా ఇక్కడ ప్రజలు ఉంటున్నారు. 60 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అది ఎన్ని సంవత్సరాలు కూడా ఎవరికి తెలీదు. అలాంటి ఈ ఏరియాలో వీళ్ళకి పట్టాలు లేవు. ఏదో మీరు ఇక్కడ ఉంటున్నారని ఒక కాగితం ఇచ్చారు, మీరు ఇక్కడ నివసిస్తున్నారని. వాళ్ళు లోన్లకు పోయినా దేనికి పోయినా అది చల్లదు. అందుకని వాళ్ళు మన ఎలక్షన్ అప్పుడు కూడా సార్ మాకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వండి అంటే వాళ్ళకి అంత అవేర్నెస్ వచ్చింది. ఒరిజినల్ పట్టాలు ఇవ్వండి, నిజమైన పట్టాలు ఇవ్వండి అని అడగటం. ఈ మధ్య భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి పట్టాలు క్యాబినెట్లో అప్రూవ్ చేసి పట్టాలు ఇచ్చాం. క్యాబినెట్లో అప్రూవ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి వారు వర్చువల్గా యాక్చువల్గా దాన్ని పట్టాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా మా అందరికీ నాయకులు చెప్పేది ఏంటంటే వీళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉండేటప్పుడు వాళ్ళని ఎవరిని మనం కదిలించకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవనం ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉండే దగ్గరే పనులు చేసుకుంటుంటారు. చిన్న చిన్న పనులు, కూలీ నాలి, పక్కనుండే ఏరియాలో కూలీకి పోవటం, నాలి పోవటం, కొందరు వంట పనులు ఇళ్లలో చేయటం, పక్కనే ఆటో స్టాండ్లో చేయటం, ఇలా చిన్న చిన్న పనులు పరిసర ప్రాంతాల్లో చేసుకుంటుంటారు. కాబట్టి వాళ్ళని కదిలించడం భావ్యం కాదు. వాళ్ళకి పట్టాలు ఇచ్చేది స్టడీ చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశం ఇచ్చారు. దాని మీద యాక్చువల్గా కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, ఒక కమిటీ వేసాము. అటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు ముగ్గురు వర్కౌట్ చేస్తున్నారు. ఒకటి కాలువ గట్టు నుంచి 20 అడుగుల బఫర్, 20 అడుగుల వరకు పట్టాలు ఇవ్వలేరు. అది ఇవ్వటానికి కుదరదు. సుప్రీంకోర్టు దాని ప్రకారం, ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం అది తప్ప మిగతా ఏరియాకి ఇవ్వటానికి పాసిబిలిటీ ఉంది. అయితే ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్లోనే చేయాలా, దానికని అధికారులు చేస్తున్నారు. ఈరోజు యాక్చువల్గా ఈ ఏరియాకి రమ్మని వీళ్ళందరూ చెప్పడం నేను యాక్చువల్గా వచ్చాను. అయితే ప్రతి ఒక్కరూ ఒకటి అడిగేది, సార్ మాకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వండి, నిజమైన పట్టాలు ఇవ్వండి, మాకు హక్కుండే ఇవ్వండి, మాకు పూర్తి హక్కుండే ఇవ్వండి. మేము ఇల్లు కట్టుకునేటట్టుగా, లోన్ తెచ్చుకోవాలన్నా తెచ్చుకునేటట్టుగా అలాంటి పట్టాలు ఇవ్వండి అని అడిగారు. ఖచ్చితంగా అది చేయటం కోసం వచ్చాను. ప్రజలైతే చాలా ఆనందంగా ఉన్నారు. తల్లికి వందనం అయితే ఒక్కొక్కరింట్లో 2 3 కూడా వచ్చింది ఏరియాలో. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఈ విధంగా ఈ ప్రభుత్వం సంక్షేమాలు చాలా బాగా చేస్తుందని వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ నోటికున్నానే. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం భరించలేకపోతుంది. ఆ ఆనందాన్ని ప్రజలు ప్రశాంతంగా ఉంటాం, ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉంటాం, ప్రజలు ఆనందంగా ఉంటాం, వైసీపీ వాళ్ళు భరించలేకపోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మనం ఓపెన్ చేశారు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి యాక్చువల్గా వచ్చిన జనం ఎలా వచ్చారంటే, తరలి వచ్చారంటే 5 లక్షల పైగా వచ్చారు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలే. 2014-19లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇలాంటి తీసుకోవడం జరిగింది. అలాంటి ఆనందాన్ని ప్రజలు ఆనందంగా ఉండారు. వాళ్ళు ఎందుకు ఆనందంగా ఉండాలని ఏదో ఒక ఇష్యూ తెస్తారు. ఈ ప్రభుత్వం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైనా ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తే వెంటనే ప్రజలు ఆనందంగా ఉండకూడదని ఆనందాన్ని పోగొట్టడానికి ఒక సైకో మెంటాలిటీతో ఏదో ఒకటి తెస్తుంటారు. డిఎస్సి ఎగ్జామ్ చేశారు. 16,000 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. ప్రభుత్వ జాబ్, గవర్నమెంట్ జాబ్స్ 16,000 మందికి. ఒక్క టీచర్ పోస్ట్ గత 5 సంవత్సరాలు ఇవ్వాల. ఒక్కటంటే ఒకటి ఇవ్వాల. యువనాయకుడు లోకేష్ అనేక కోర్టు కేసులుంటే సున్నితంగా కేసులన్నింటినీ సాల్వ్ చేసి, చాలా సున్నితంగా మళ్ళా ప్రాబ్లమ్స్ రాకుండా చేసి 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే 16,000 కుటుంబాలు ఎంత ఆనందంగా ఉంటే వాళ్ళ ఆనందాన్ని స్పాల్ చేయాలని రకరకాల వేషాలు వేస్తున్నారు. ఇదంతా భోగాపురం ఎయిర్పోర్ట్ ఆనందాన్ని పోగొట్టాలా. ఇంకోటి, జాబ్ క్యాలెండర్ తొందరలో రిలీజ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఆ కమిటీలో నేను కూడా ఉన్నా, దాదాపు ఫైనల్ అయిపోయింది. ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే అనేక మందికి టీచర్లకు ఉద్యోగాలు వస్తాయి, పోలీసు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా రెవెన్యూ, మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వస్తున్నాయి, హెల్త్. సో అంతమందికి ఉద్యోగాలు వస్తే ప్రజలు ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉండకూడదు. వాళ్ళ మెంటాలిటీ సైకో మెంటాలిటీ.
అయితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మొన్న 11 సీట్లు కన్ఫర్మ్ చేశారు. ఇదే వేషాలు వేస్తే 0 అవుతాయి నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.